ఈరోజు వచ్చేసి ఒక్కటే హ్యాండ్ నార్మల్గా కట్ చేసి దాంట్లో పై పార్ట్ ఇలా ఎలా కట్ చేసుకోవాలి, కింది పార్ట్ ఎలా డిజైన్ కట్ చేసుకోవాలి, అలాంటి ఒక 10 రకాల హ్యాండ్స్ చూపించుకుంటూ ఇలా ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అనే దాని గురించి చక్కగా వివరించాను. ఆర్డర్ ఏం లేదండి, దీనిపైన స్క్రీన్ పైన నెంబర్ వస్తూ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ కానీ వాట్సాప్ పెట్టేసి అడ్రస్ పిన్ కోడ్ నెంబర్ పెట్టి 10 హ్యాండ్స్ కావాలి అని చెప్పేసి కొరియర్ ఛార్జ్ ఏరియాని బట్టి ఉంటుంది. 800 కొట్టి స్క్రీన్ షాట్ పెట్టేస్తే కథమండి నేను పంపించేస్తాను. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం మోడల్ బ్లౌజులు కుట్టేటప్పుడు హ్యాండ్స్కి కూడా డిజైన్స్ కావాల్సి వస్తూ ఉంటుంది. అయితే మనం ఫస్ట్గానే ఒక హ్యాండ్ కట్ చేసుకొని దాంట్లోనే ఒక 3-4 రకాలు కూడా మోడల్స్ మనం ఎలా తీసుకోవాలో ఈరోజు నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే హాఫ్ హ్యాండ్స్ చిన్న చేతులు తీద్దాం. దీంతోనే ఎల్బో చేసుకోవచ్చు, దీంతోనే మనం అన్ని కటింగ్స్ కూడా చక్కగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇలా డబల్గా ఫోల్డ్ చేసేసి మినిమం వచ్చేసి మనం 27, 28, 30 సైజు వాళ్ళకి మనం తీద్దాం. 9 లూజ్ పెట్టేస్తే సరిపోతుంది. అలా పెట్టేసిన తర్వాత మనం ఈ యొక్క కటింగ్ ఈ యొక్క కొసలు ఉన్నాయి చూడండి, ఇవన్నీ కరెక్ట్గా ఇలా చేసేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేద్దాం. ఇది నా దగ్గర ఉండే పేపర్ అండి. ఇలా మనకి హ్యాండ్స్ డిజైన్స్ కావాలన్నా కూడా ఒక 10 రకాలు చేసి 800కి నేను అమ్ముతున్నాను. మీకు కావాలి అనుకున్న వాళ్ళైతే మా నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ హ్యాండ్ నేను డబల్గా ఫోల్డ్ చేసి పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ చూపించి దీంట్లో 2-3 రకాలుగా మనం కటింగ్ చేసి నార్మల్ మోడల్ అన్నీ కూడా ఎలా కట్ చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ ఈ హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఈ హ్యాండ్ మొత్తం పొడవు వచ్చేసి మనకి చూడండి 4.5 ఇంచెస్ ఉంది. 4.5 ఇంచెస్ అంటే ఇప్పుడు మనకి కావాల్సింది ఎంత, ఇక పైనుంచి కిందికి మనకి కావాల్సింది ఎంత అంటే ఇప్పుడు పైన వచ్చేసి ఇది ఇక్కడ వచ్చేసి కుట్లకు మొత్తం 4 ఇంచెలే ఉంటుంది. పైన కిందికి మొత్తం పోగా మనకి 4 ఇంచెలు ఉంటే 2.5 మనం చంక డౌన్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా చంక డౌన్ 2.5 పెట్టేసి ఇక్కడ 1 ఇంచ్ గీసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ మనకి అది పోగా మొత్తం కలిపేసి మనకి 8.5 వస్తుంది అనమాట చంక డౌన్తో కలిపేసి. ఓకేనా? ఇలా తీసేసుకుందాం. ఇలా హ్యాండ్ పర్ఫెక్ట్ కటింగ్ అనమాట ఇది. ఇక దీంట్లో తేడా అనేది ఏమి ఉండదు. అయితే దీంట్లో కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి కొంతమందికి, అన్నయ్య చంక డౌన్ ఎవరికి ఎంత తీయాలి అనేది. ఇదేంటి అది కూడా చెప్పి దీంట్లో ఇప్పుడు మోడల్స్ కూడా నేను చూపిస్తాను. ఓకేనా? ఇలా మనం హ్యాండ్ కటింగ్ చేయాలి. ఎంత సింపుల్లో చూడండి, చాలా సింపుల్గా మనకి కటింగ్ అనేది అయిపోయింది. ఇందులో నేను ఏదైనా చేశానా, ఈ 2 ముక్కలు తీసాను అంతే. ఇలా చేసిన తర్వాత బ్యాక్ ఫ్రంట్ తీసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ డ్రాయింగ్ పార్ట్ వైపు తీసుకోవచ్చు, నార్మల్గా దేనికైనా. ఇది చూడండి, ఒక 1/2 ఇంచుకి ఇలా పెట్టేసి దీన్ని ఇలా లోతుగా ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా తీసేసి దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా పెట్టేసుకుందాం. అయితే ఇప్పుడు ఈ లోత్ అనేది ఎంత తీయాలి ఎవరికి అనేది మనకు తెలియదు చాలామంది సిస్టర్స్కి. అది నేను ఇప్పుడు మీకు చెప్తాను. అది ఎలా అంటే ఇప్పుడు ముందుకు వంగి ఉన్నారు అంటే ముందు పార్ట్ మనకి ఎక్కడ హ్యాండ్స్ దగ్గర ఆమ్ హోల్ దగ్గర అంటే ఉపర్ చెస్ట్ మళ్ళీ మిడిల్ చెస్ట్ మధ్యలో ఉంటుందన్నమాట ఆమ్ హోల్ అనేది ఇక్కడ కరెక్ట్గా. అలా ఇదేం షోల్డర్ వస్తుంది, ఇదేం చంక భాగంలోకి పోతుంది. మధ్యలో ఈ డౌన్ దగ్గర అంటే ఇక్కడ నుంచి మినిమం వచ్చేసి మనకి దగ్గర 4 ఇంచెలు బాడీకైనా ప్లస్ దీనికైనా 4 ఇంచెల దగ్గర మనకు వచ్చేసి ఏం చేస్తారంటే తక్కువగా ఉంటుంది కొంతమందికి ఎక్కువగా ఉంటుంది. అంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ 4-5 ఇంచెలు తేడా ఉన్న వాళ్ళు ఉంటారు, 2 ఇంచెలు తేడా వాళ్ళు ఉంటారు, 3 ఇంచెలు తేడా వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని మనం గుర్తుపట్టుకొని ఇక 4-5 ఇంచెలు తేడా ఉన్న వాళ్ళకి ఇది ఎంతైతే మనం 1/2 ఇంచ్ తీసామో బాడీ పార్ట్ కూడా అంతే తీయాలి. ఇక యాజ్ ఇట్ ఈజ్గా. ఇక లేదు కొంచెం ఎక్కువగా ఉంది అనుకుంటే 1/2 ఇంచ్ తీసి బాడీ పార్ట్ కూడా 1/2 ఇంచ్ తీయాలి. ఇక లేదు మనకి చాలా ఎక్కువగా ఉంది అంటే 1 ఇంచ్ తీసైనా కూడా మళ్ళీ బాడీ పార్ట్కి 1 ఇంచ్ తీసుకోవాలి. అలా మనకి ఏంటంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఏంటి అంటే చాలా తేడా ఉంటుంది అనమాట దీనికి. అందువల్లనే మనం ఇది తీయాల్సింది. ఎందుకంటే ఇది తీయలేదనుకోండి కరెక్ట్గా మనం ముందు ముడతలు వచ్చే అవకాశం, లేదంటే మంచిగా అనిపించదు, కంఫర్ట్గా అనిపించదు అనమాట బ్లౌజ్. అలా ఉంటుంది. ఓకేనా? ఇలా మనం కట్ చేసుకుంటే చాలా చక్కగా చాలా నీట్గా వస్తుంది. అయితే దీంట్లోనే ఇప్పుడు మనం మోడల్ కటింగ్ చేద్దాం. మోడల్ అంటే ఇది మోడల్గా ఉంచుకోవచ్చు, నార్మల్ కటింగ్గా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. 2 ఇంచెస్ కిందికి ఇలా పెట్టేసి చూడండి దీన్ని చూడండి ఇలా పెట్టేసి చక్కగా ఇలా మనం కటింగ్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ మోడల్. దీంట్లో ఒక వేరే క్లాత్ ఆపోజిట్గా పెట్టుకోవచ్చు, చిన్న బుట్ట చేయి పెట్టవచ్చు. ఎంత బాగుంటుందంటే ఈ హ్యాండ్ మీకే అనిపిస్తుంది ఈ హ్యాండ్ చూసిన తర్వాత. ఓకేనా? ఇలా మనకి వేరే ప్యాచ్ అంటే
ఇప్పుడు చీర కలర్ ప్యాచ్ ఇక్కడ వేసామనుకోండి చాలా బాగుంటుంది. అంటే చిన్న కుచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెట్టినా బాగుంటుంది. లేదంటే ఒక చాక్లెట్ పెట్టండి, ఇక్కడికి ఒక చిన్న చాక్లెట్ పెట్టినా కూడా చాలా అందంగా చాలా చక్కగా మనకి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ చిన్న చిన్న తేడాలు మనం చూసుకుంటా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి, ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా వస్తుంది. ఇది ఒక మోడల్. ఇక్కడ నుంచి మళ్ళీ కింద భాగం నుంచి ఇక్కడికి 1 ఇంచ్ భాగంలో ఇలా పెట్టేసి ఒక చిన్న క్రాస్ అనేది మనం తీద్దాం. ఇది ఒక మోడల్ అనమాట హ్యాండ్కి. ఓకేనా? ఇంక ఇలా చూడండి చాలా బాగుంటాయి ఈ హ్యాండ్స్. ఓకేనా? ఇలా తీసేసి ఇక దీన్ని మనం ఏం చేయాలి అంటే కింది భాగంలో ఇలా, పై భాగంలో అది, కింది భాగంలో ఇది పెట్టేసి ఒక చిన్న ఇదే ఉంది ఇప్పుడు చిన్న ముక్కనే చూడండి ఇలా కట్ చేసి ఇలా చూడండి ఇలా కట్ చేసేసుకొని చిన్న ముక్కని దీని కింద ఇలా పెట్టేసుకుంటే మనకి ఇక్కడ ఏదైతే కలర్ వచ్చిందో ఇక్కడ ఆ కలర్ మనం పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది హ్యాండ్ అనేది. చిన్న మొగ్గలు, థ్రెడ్ పైపింగు, పోట్లీ బటన్స్ ఇవన్నీ కూడా సెట్ అవుతాయి అన్నమాట. పైన మాత్రం శారీలో ఏ ఫ్లవర్ ఉందో, శారీ బార్డర్ ఏ కలర్ ఉందో ఆ కలర్ మనం ఇక్కడ బార్డర్ చేతికి వస్తుంది కాబట్టి శారీ కలర్ ఇక్కడ వేసుకుంటే చాలా బాగుంటుంది, లుక్గా కూడా ఉంటుంది. ఇది ఇలాగే ఉంచి కూడా మన మామూలు హ్యాండ్ కూడా కట్ చేసుకోవచ్చు. ఒక్కటి ఇలా మీరు కట్ చేసి పెట్టుకున్నారనుకోండి 3 మోడల్స్కి మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇది ఇలా పెట్టేసి చూడండి మామూలు హ్యాండ్ నేను కట్ చేస్తాను. ఇంక ఇలా గీసేయడమే. ఇది ఇలా చూడండి, ఇది ఇలా గీసేసి ఇక దీన్ని మనం యథావిధిగా ఇంక చూడండి ఇక దీంట్లో కలిపేసుకోవడం. ఇలా కలిపేసుకొని డబల్గా పెట్టిన తర్వాత డ్రాయింగ్ వేసేసుకొని దీన్ని ఇలా తీసుకుంటే మనకి హ్యాండ్ కటింగ్ అయిపోయింది. చాలా చక్కగా వచ్చింది. లేదు మనకు పై డిజైన్ అవసరం లేదు, కింది వరకే మనకి డిజైన్ అవసరం అనుకుంటే దీన్ని ఇలా పెట్టుకోండి, ఈ కటింగ్ అయిపోతుంది. లేదు మనకి కింది డిజైన్ అవసరం లేదు, ఓన్లీ పై డిజైనే కావాలి అనుకుంటే దీన్ని ఇలా పెట్టేసి ఇలా డ్రాయింగ్ వేసేసుకుని కట్ చేసుకోండి. అంతే, ఏం లేదు. ఒక్కసారి మనకి ఈ ప్యాటర్న్ మన దగ్గర రెడీ. ఇలాంటివే మనకి ఏంటి అంటే నేను ఇచ్చేది మీకు 10 రకాలు అనమాట. మీకు ఇంట్లో క్లాత్ ఉండి మనకి అట్టా ఉంది అనుకుంటే చేసుకోండి, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నాకు రాదు అనుకున్న వాళ్ళే బుక్ చేసుకోండి, నేను పంపిస్తాను. ఓకేనా? ఎందుకంటే ప్రతిదానికి డబ్బులు వేస్ట్ చేయొద్దండి. ప్రతిది కూడా మనం సంపాదించే రూపాయి కూడా మనకి దేనికో ఒక దానికి ఉపయోగపడుతుందని సంపాదిస్తున్నాము. ఒకవేళ దీనికి పెట్టినా కూడా డబ్బులు మీకు దీనికన్నా డబల్ వస్తాయి. కాకపోతే ఏంటంటే మనకు వచ్చిన పనిని మనం కొనుక్కోవద్దు, మళ్ళీ రాని పనిని కొత్తది ఏదన్నా ఉందంటే అది మనం కొనుక్కోవాలన్నమాట. ఓపికతో కొన్ని అట్టాలో కాగితాలు తెచ్చి 1-4 సార్లు ట్రై చేస్తే ఇలాంటి డిజైన్లు చాలా వస్తాయి. ఈ డిజైన్లు మన దగ్గర 10 డిజైన్స్ అనమాట. 10 మోడల్స్ నేను పంపిస్తాను మీకు. చాలా ఉంటాయి మన దగ్గర. ఇంకా చూడండి నేను చూపిస్తాను మీకు. ఇంక ఇవన్నీ అవే చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో. ఒకటి ఇది, ఇంకో చూడండి ఒకటి ఇది, ఒకటి చిన్న పిల్లల బుంగ చేతులు, పెద్దోళ్ళకి హ్యాండ్ పెంచుకోవడమే. ఇవేమి బార్డర్స్కి కుర్చీ ఎంత పెట్టాలి, ఫిల్టులు పెట్టి మరీ కట్ చేశాను. ఇది బాహుబలి హ్యాండ్స్, దానికి బార్డర్ ఇది. ఓకేనా? ఇది వచ్చేసి మనకి పైన ఏదన్నా బుంగ పెట్టుకోవడం కోసం. ఇది వచ్చేసి నేను ఇందాక చేసిన కలియే పైన వరకు బుట్ట పెట్టుకోవడం కోసం. ఇది వచ్చేసి చిన్న చాక్లెట్లు, మొగ్గలు అలాంటివి పెట్టుకోవడం కోసం. ఇవన్నీ కూడా నేను రకరకాలుగా 10 రకాలు. ఇది వచ్చేసి మన కింది భాగంలో చక్కగా ఇలా పెట్టేసి దానికి ఏదైనా లేస్ వేసి మధ్యలో ఇలా మూలాకారం ఒకటి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. అలా చాలా డిజైన్స్ అనేవి మనం తయారు చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కట్ వర్క్. ఇక మీకు తెలుసు కదా ఈ కట్ వర్క్ ఎలా చేయాలో. ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి ఏంటి అంటే మన దగ్గర అన్ని మోడల్స్, అన్ని కటింగ్స్ మన దగ్గర ఉంటాయన్నమాట. ఇలా హాఫ్ హ్యాండ్స్ ఇస్తాను. ఫుల్ హ్యాండ్స్ కావాలన్నా పొడవు పెట్టి కట్ చేసుకోవచ్చు, హాఫ్ కావాలన్నా పొడవు పెట్టి కట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు మీరు ఫుల్ ఇది పైది ఇలా గీసుకున్నారు. ఇలా గీసుకున్న తర్వాత మనం ఎంత ఫుల్ పెట్టుకోవాలనుకుంటున్నామో అంత ఇక్కడ గీత గీసేసి అప్పుడు ఈ యొక్క మోడల్ని ఇక్కడ పెట్టాలి మనం. చూడండి ఈ కింది మోడల్ని ఇలా పెట్టేసి హ్యాండ్ని ఇక్కడ గీసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా పెట్టేసి ఇక్కడ ఈ హ్యాండ్ ఇక్కడ దాకా రావాలి కదా. ఇలా గీసేసుకొని ఈ హ్యాండ్ని దీంట్లో కలిపేసుకుంటే మనకి హ్యాండ్ కటింగ్ అనేది వచ్చేసింది. ఎంత పొడవు కావాలన్నా అంత పొడవు మనం కట్ చేసుకోవచ్చు అనమాట. ఫుల్ హ్యాండ్ కట్ చేసుకోవచ్చు, ఎల్బో హ్యాండ్ కట్ చేసుకోవచ్చు, కొంచెం తక్కువగా చేసుకోవచ్చు, హాఫ్ హ్యాండ్ కట్ చేసుకోవచ్చు. 3 ఇంచులు, ఒకవేళ నేను 5 ఇంచులు కట్ చేశాను, దాన్ని తగ్గించాలి అనుకుంటే పై డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఎంతైతే తగ్గించాలనుకుంటున్నారో అంత జరిపి పైకి డ్రాయింగ్ వేసుకోవడమే, ఇలా వేసుకోవడమే. అప్పుడు హ్యాండ్ కూడా తగ్గిపోతుంది అనమాట. ఇలా ఫిష్ కట్ మన దగ్గర ప్రతి ఒక్కటండి, ఒకటి ఉంది ఒకటి లేదని కాదు. ఒకవేళ మీకు నచ్చిన డిజైన్స్ అయినా కూడా మన దగ్గరకు వాట్సాప్లో పెట్టేస్తే అవి నేను మీకు పంపించేస్తాను. అవే డిజైన్స్ కట్ చేసి కూడా ఒక 10 రకాలు అదే రేట్కి నేను పంపించేస్తాను. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. ఈరోజు వచ్చేసి ఒక్క హ్యాండ్స్ కటింగ్లో 3 డిజైన్స్ ఎలా ఉన్నాయో కరెక్ట్గా కామెంట్ సెక్షన్లో చేయండి. ఈ మధ్యకాలంలో కొంచెం సీజన్ ఎక్కువై అడపదడపై వీడియోలు పెడుతున్నానండి. కంపల్సరీ చూసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ చేయండి. ఒకరోజు తప్పుతుందండి వీడియో, ఒక్కొక్క రోజు
అది కాక నాకు మైగ్రేన్ కొంచెం తలనొప్పి వచ్చేసింది. తలనొప్పి వచ్చేసి కొంచెం వీడియో పెట్టాలన్నా కూడా తలనొప్పితో పెట్టలేకపోతున్నాను. ఆపకుండా మాట్లాడాలి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందరూ కూడా కొంచెం ప్రార్థించండి నా వల్ల, నా హెల్త్ గురించి. మీ అందరికీ ఏదైనా పని రాకపోయినా కామెంట్లో ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.